రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం అయితే చేస్తున్నారు. సో ఎందుకు చేస్తున్నారు, దీని వల్ల ఏం లాభం వస్తుంది అంటున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? అమ్మ, బీసీ రిజర్వేషన్ బిల్ అనేది బీసీ రిజర్వేషన్ల కోసం అనేది మన భారతదేశంలో ఈ రోజు వరకు వర్గీకరణ అనేది జరగలేదు. దానికోసం రాహుల్ గాంధీ గారు మన భారతదేశ పౌరులలో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది వర్గీకరణ కోసము ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ బీసీల కోసం న్యాయం చేయాలని, ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరిగింది కనుక ప్రతి రాష్ట్రంలో బీసీలకు హక్కు లేదు, బీసీలకు రాజ్యాంగంలో లేదు. దాన్ని బీసీల కోసమే పాటుపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం ఈ బిల్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంత చిత్తశుద్ధితో పని చేస్తున్నా కూడా బీజేపీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదంటారు? బీజేపీ రిజర్వేషన్ ఇవ్వలేదు అంటే బీజేపీ ఇప్పుడు వాళ్ళ బీజేపీకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే కంపల్సరీ చేస్తారు. నాటకాలు ఆడడం తప్ప బీజేపీ ఏమన్నా పని చేసిందా, ప్రయత్నం చేసిందా? ఈ రోజు 10 సంవత్సరాల గవర్నమెంట్ తర్వాత ఇప్పటి వరకు భారతదేశంలో వర్గీకరణ అంటే మన భారతదేశంలో ఏ కులం ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎవరెంతమంది ఈ రోజు వరకు బీజేపీ ఏమన్నా సపోర్ట్ చేసిందా? చేయలేదు. ఓన్లీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంది కనుక, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుకనే బీసీల రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాం. మరి కవిత 72 గంటలు నిరాహార దీక్ష చేస్తానంటుంది, మీరేమో చెలో ఢిల్లీ అనేసి ఢిల్లీకి వెళ్తున్నారు. అమ్మ, పులిని చూసి అంటే నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? ఇప్పుడు కవితక్క చేస్తా అంటే కవితక్క ఉద్దేశము ఇప్పుడు మేం చేసిన తర్వాత మేం చేసిన అని ప్రతి ఒక్కరు కొంగ కప్పుకొని నేనే ముందుకు వస్తారు. దానికి ఎవరు సమాధానం చెప్తారమ్మా? ఎవరు సమాధానం చెప్పలేరు. అంటే కవితనే అన్నది కదా, నేను ఈ పాయింట్ తీయడం వల్లనే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని. అనగానే అయిపోదు కదమ్మా. దాన్ని అన్నది అని చెప్తా, అనకుండా అన్నది 10 సార్లు అంటే ఆమె అన్నది అనుకుంటారు. కానీ దానికోసం శ్రమ పడ్డది, పాటు పడ్డది ఎవరనేది ప్రజలకు తెలుసు. Subscribe us and press the bell icon for more interesting updates.